ఇతర రాష్ట్రాలకు కరెంట్ అమ్ముతామంట, పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా మారుస్తాం. ఇప్పుడు ఈయనకు తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఇస్తేందుకే శాతం అయితే లేదు. ఈయనకు ఎండాకాలం వచ్చిందంటే ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. పొద్దుగాల ఈ మార్నింగ్ న్యూస్ చేసే ముందు 3 సార్లు కరెంటు పోయి వచ్చింది, 3 సార్లు కరెంటు పోయి వచ్చింది. ఏడ ఇన్వర్టర్ మీద లైట్లు ఆన్ చేస్తే పోతుందని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడైనా తెలంగాణలోనే కరెంట్ చక్కగా ఈయనకి శాతం అయితే లేదు. ఈయనకి సర్ప్లస్ స్టేట్గా మారుస్తారంట, కరెంట్ అమ్ముతారంట ఇంకా వేరే రాష్ట్రాలకు. ఇట్లా ఉన్నది ఈయన పరిస్థితి. గొప్పలు ఏతుల కంట ఏమో అయితే ఇంకేదో అయిందంట కథ. 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తాం. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు? మీ పాడుమోకాలని ప్రజలు చూడలేక సస్తున్నారు కాబట్టి కేసీఆర్ వస్తున్నాడు. ఇప్పుడు మీ పాడుమోకాలని చూడలేక సస్తున్నారు జనము. చూస్తున్నాం కదా, హైదరాబాద్లో హైడ్రా పేరుతో డ్రామాలు. ఎక్కడ వాయ రుణమాఫీ, ఎటువాయ రైతు బంధు, ఎటువాయ పింఛన్లు, ఎటువాయ కళ్యాణ లక్ష్మి, ఎటువైనాయి ఇవన్నీ గంగలు కలిసిపోయినాయి. హైడ్రాలో కొట్టుకపోయినాయి అన్నీ, హైడ్రామాలో కొట్టుకపోయినాయి అన్నీ. నీ మీడియా మొత్తం హైడ్రా, ఆహా హైడ్రా, ఓహో రంగనాథు, రేవంత్ అంతా మోతేవారు లేడని చెప్పేసి నాగేశ్వర్ లాంటి జోకుడు బ్యాచ్ మొత్తం జోకుతా ఉంటే దాంట్లో పడిపోయినాయి మొత్తం. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులు కానీ ప్రజలు కానీ ఇబ్బందులు పడుతున్నారంటే దానికి ప్రధాన కారణం మీడియానే, ఈ పాలకులు కాదు. ఎందుకంటే పాలకులు నిలదీయాల్సినటువంటి మీడియా మొత్తం వారిని సంకరాక్తా ఉంది. పాలకులు ఏం చెప్తే అది చేస్తూ ఉంది. పాలకుల మోచేతి నీళ్ళకు అలవాటు పడ్డటువంటి మీడియా, మెజారిటీ మీడియా అన్ని ఛానళ్ళు వాళ్ళే. మొత్తము ఇలా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు మొత్తం వాళ్ళే, వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. పొద్దుగాలు లేస్తే హైడ్రా మీద డ్రామాలు, పెద్ద పెద్ద షోలు, డిబేట్లు. కానీ రైతు బంధు మీద డిబేట్ లేదు, రుణమాఫీ మీద డిబేట్ లేదు, వేటి మీద కూడా చర్చ లేదు. ఇతర రాష్ట్రాలకు కరెంట్ అమ్ముతాడంట. అమ్ము తెలంగాణలో మొత్తం బంద్ పెట్టి ఇక్కడ చీకటిమయం చేసి వేరే రాష్ట్రాలకు అమ్ముకొని కమిషన్లు వేసుకొని జేబులు వేసుకో. ఇప్పటికే బీట్యాక్స్ మీరు బాగానే వసూలు చేస్తుంటారు. బీట్యాక్స్ పేరు మీద 6%, 2%, 3% నడుస్తున్నాయి అంట కదా. ఇక కరెంట్ అమ్మితే ఇంకా డబల్ బీట్యాక్స్తో పాటు ఇంకొక ట్యాక్స్ కూడా వస్తుంది మీకు. అప్పుడు మేము ఇచ్చే ఉద్యోగాలు సంక్షేమ పథకాలు వద్దని చెప్పడానికా? ఏది కేసీఆర్ వచ్చాడుదా? అబ్బాబాబా మీరు ఇస్తుంటే ప్రజలు మామూలుగానా? మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎట్లనో అసలు అర్థమైతే లేదు. నిరుద్యోగులు రోడ్ల మీదకే వస్తలేరు. కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి 9 ఏళ్ళు పట్టింది. మీ మీద వ్యతిరేకత రావడానికి 9 రోజులు పట్టింది. అర్థమైతే ఈ 9 నెలల్లో మీ భాగవతం మొత్తము కాంగ్రెస్ అంటే ఏంటిదో మొత్తం తెలిసిపోయింది. నిన్న ఒక వీడియో మీకు చూపిస్తా. జియో 46 సంబంధించి ఒక మిత్రుడు ఉద్యోగాలు మీరు ఇస్తుంటే నిరుద్యోగులు ఎంత సంతోషంగా ఉన్నారో ఇక్కడ చూడండి ఒకసారి తెలుస్తుంది. ఈ జియో 46 సంబంధించి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ జియో నెంబర్ 46 బాధితుల్లో నేను ఒకరిని. 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్లో వచ్చిన ఈ జియో 46 వల్ల బట్టి విక్రమార్క ఒకసారి ఇటు చూడు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాల వల్ల ఎంత అద్భుతంగా ఉన్నదో ఒకసారి ఇక్కడ చూడు, తెలుస్తుంది. కోల్పోయిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఈ జియో వల్ల మాకు ఈవెంట్లో మెరిట్ స్కోర్ ఇచ్చినా, ఎగ్జామ్లో మెరిట్ స్కోర్ ఇచ్చినా కూడా జాబ్ రాలేదు. దానికి ప్రూఫ్ 5 నిమిషాల 31 సెకండ్లలో నేను ఈవెంట్ కంప్లీట్ చేసుకున్నాను. అయినా ఇదే ఈవెంట్ నేను ఆర్మీ రన్నింగ్లో పెట్టేది ఉంటే నాకు ఇప్పటికి జాబ్ వచ్చి నేను మోడల్లో ఉండేవాడిని. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది తీసుకొచ్చిందనేసి అది కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు తగిన బుద్ధి చెప్పింది. అందుకే ఇక ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నంత వరకు నేను ఎటువంటి స్టేట్ పోలీస్ కానీ స్టేట్ లో ఉన్న ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అప్లై చేయను. నేను చేసిన తప్పు ఈ గవర్నమెంట్ ఓటేయడం, అలాగే కానిస్టేబుల్ అభ్యర్థిగా ఉండటం, ఈ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టడం. అందుకే ఇక నేను ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూనే ఇలాగే ఉంటాను. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయేంత వరకు ఎటువంటి గవర్నమెంట్ అప్లికేషన్స్కు అప్లై చేయొచ్చు జాబ్. అర్థమైందా బట్టి విక్రమార్క? నీ ఘనకార్యం. జియో 46 వాళ్ళ గోస ఉంటే మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మేము ఇచ్చే ఉద్యోగాలు సంక్షేమాలు వద్దని చెప్తుంది. నువ్వు ఓనికి ఇచ్చిన ఉద్యోగాలు ఒకసారి ముఖం పొద్దుగా లేవని అద్దంలో చూసుకో.
నువ్వు నీ రేవంత్ రెడ్డి నీ మొత్తం గుంపు మేస్త్రి బ్యాచ్ ఉంది కదా, ఆయన గుంపు మేస్త్రి, మీరు అందరూ తాపీ మేస్త్రీలు, ఈ మేస్త్రీలు, ఆ మేస్త్రీలు కదా, మీరు అందరూ పోయి అద్దాల ముఖాలు చూసుకోరి. మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు చేసిన కథ ఎంత, నిరుద్యోగులు ఏ విధంగా ఎట్లా ఉన్నారు అనేది. జియో 46 వాళ్ళ వల్లనే కదా మీకు ఇలా అధికారం వచ్చింది. వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ సొంత పైసలు పెట్టి తిరిగి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పక్కింటోళ్ళు, ఆడోళ్ళతో వీళ్ళతో ఓట్లు వేపిస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు గెలిచినాక వాళ్ళని పక్కన పెట్టి చివరికి ఆ పిల్లగాడు ఏం చెప్తా ఉన్నాడు, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పోయేంత వరకు నేను ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయ స్టేట్ లెవెల్లో. దీనంత దరిద్రమైనటువంటి పార్టీ ఇంకోటి లేదు, ఈ ప్రభుత్వం ఇంకోటి లేదు అనేటువంటి విధంగా ఆ పిల్లగాడు చెప్పిండు. అర్థమవుతుందా నీకు? ఇంకా నువ్వు ఏదో పీక్ కట్టగడుతున్నాం మేము అని చెప్పకూరి, మీరు ఇజ్జత్ పోతుంది. అర్హులైన రైతులకు రుణమాఫీ చేసినామంట. ఎవరికి చేసినావు? 700 కోట్లతో చేసినావు. రుణమాఫీ ఎంతమందికి అయింది? ఎవ్వరికి కాలే. 41,000 కోట్లు అన్నారు, 31,000 కోట్లు అన్నారు, 26,000 కోట్లు బడ్జెట్లో పెట్టిర్రు, 18,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పిర్రు, చివరికి బ్యాంకులకు పోయినా 7,500 కోట్లు అని చెప్పిర్రు. ఇప్పటిదాకా ఎవరికి రైతు రుణమాఫీ కాలే. ఇంకా మొత్తం మీ దర్శనాన్ని కొట్టుకురు, మీ పిండాకుడు, మొత్తం మీ మంత్రులు మరి పంచుకున్నారో ఏం చేసుకున్నారో తెలియదు కానీ ఆ 31,000 కోట్లు మీరు మంచిగా స్వాహా చేసేసిర్రు, మింగిర్రు. గురుకులాలకు 5,000 కోట్లు కేటాయించారంట. అందుకే అంత మంచి బో పెడుతురు అండి. పురుగులు అన్నం పెడుతురు. నిన్న చూడలే పాలమేకల, ఇగో చూడలే, ఈ పిల్లలు ఏమంటారు చూడలే, నిన్న చూస్తాం కదా, ఇగో చూడు 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 నీకు బడ్జెటే రాదు. ఏం చెప్తాను, చాలా యాతన పడి నేను జరిగి నేను చెప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ పెట్టి మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అడిట్ అవుతుంది. కొంచెం అడిట్ అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దని కష్టపడుతున్నారు. అట్లా పురుగులు అన్నం పెడుతున్నారు మీరు. ఇంకా మళ్ళా ఏదో గప్పాలు మేమేమో చేస్తున్నాం. గురుకులాలకు 5,000 కోట్లు కేటాయించినావు. ఆ 5,000 కోట్లలో మీ బీ ట్యాక్స్ ఎంత పోతుంది, సార్వారి ఆర్ ట్యాక్స్ ఎంత పోతుంది, ఆ శాఖకు చూస్తున్నటువంటి మిగతా వాళ్ళ శాఖల ట్యాక్స్లు ఎన్ని పోతున్నాయి, మరి ఆ పిల్లలకు పురుగులు అన్నం ఎట్లా వస్తుంది? 5,000 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి, ఎవరి జేబులకు పోతున్నాయి చెప్తాందుకు ఏం అనిపిస్తలేదా? బట్టి విక్రమార్క గారు గురుకులాల మొఖాలకు పోతురా మీరు? అటు సైడ్ ఏమన్నా పోయి చూస్తున్నారా? ఇక మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నారట. ఎవరికి ఇస్తున్నారో మరి, ఏడిస్తురో ఏడ కనపడతలేదు. సంపద మొత్తం ప్రజలకు పంచిపెడుతురంట. అబ్బబ్బా, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని చెప్పేసి వీళ్ళు పంచుకుంటారు, ప్రజలకు ఏం పంచుతలేరు. కాంగ్రెస్ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణకు అప్పు తెచ్చి 80,000 కోట్లు అప్పు తెచ్చి ఇప్పటిదాకా 80,000 కోట్లు పంచుకుర్రు. ఇప్పటిదాకా ఒక్క నెలకు మన తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం 10,000 కోట్లు వస్తుంది. 10,000 కోట్లు అంటే ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, 90,000 కోట్లు అయినాయి. ఈ 90,000 కోట్లు పంచుకుర్రు, అప్పు తెచ్చిన 80,000 కోట్లు పంచుకుర్రు. ప్రజలకు రూపాయి ఇయ్యలే. ఎవరు పంచుకున్నాయి అంటే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పంచుకున్నారు. మరి ఎక్కడ పోయినా ఏ కార్యక్రమం చేసిరు మీరు? గా ఉచిత బస్సు తప్ప మీరు చేసే కార్యక్రమం ఏం చెప్పురు? ఇక ఈ 9-10 నెలల్లో మేము ఈ పని స్టార్ట్ చేసినాం, ఈ దానికి ఈ పైసలు ఖర్చు పెట్టాం చెప్పురు. ఒక్కటి చెప్పుర్రి. ఏమీ లేదు, ఉత్త కథనే. నీ ఫ్రీ కరెంటు అట్టర్ ప్లాఫు ఎవరికి ఇస్తలేవు, నీ గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తలేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఎక్కడ కూడా ఆ నిరుద్యోగ వృత్తి ముచ్చట లేదు, ఊసే లేదు, ముసలిలో పింఛన్లు పెరగలేదు, ఎవరికి రైతు భరోసా రాలేదు 15,000 ఎకరానికి, ఎవరికి పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు, 110 మందికి కూడా కాలేదు రుణమాఫీ. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎవడు మింగుతున్నాడు ఆ పైసలన్నీ? ఇప్పుడు హైడ్రా పేరుతో వస్తున్న సంచులన్నీ ఎక్కడ పోతున్నాయి? నిన్న రాబర్ట్ వాద్రా దేనికి వచ్చిండు తెలంగాణకి? ఎందుకు పోయిండు? సంచులు మోసుకపోతే అందుకే వచ్చిండా? తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, చెప్పాలి. ఈ హైడ్రా పేరు మీద వసూలు చేస్తున్నటువంటి సంచులు మొత్తం మోసుకపోతే అందుకే రాబర్ట్ వాద్రా ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిండా? ప్రియాంక గాంధీ భర్త వచ్చి మొత్తం తీసుకొని పోయిండా? చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ వాళ్ళ మీద. సంపద మొత్తం ప్రజలకు పంచి పెడుతున్నారంట. ఢిల్లీకి కప్పం కడుతున్నాం అని చెప్పుర్రి. తెలంగాణ సంపద మొత్తము ఢిల్లీకి కప్పం కడుతున్నాము, ఢిల్లీకి మొత్తం చేరవేస్తున్నాం అని చెప్పుర్రి, నమ్ముతారు.